ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకి రంగం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు మాత్రం గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వివాదం మాత్రం రాజుకుంది. ఈ నేపథ్యంలో ఈ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించినటువంటి వివాదం ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు ఏమో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి, మరోవైపు ఈ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించినటువంటి వివాదం మాత్రం రోజు రోజుకి ముదురుతూ ఉంది. ఏంటి సార్ ఈ గ్రూప్ 2 పరీక్షల వివాదం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీలో ఎన్నికలు జరుగుతాయి, ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీ, అలాగే టీచర్స్ కాన్స్టిట్యూన్సీలో ఒకటి జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్, అలాగే కృష్ణా, గుంటూరు దానికి సంబంధించినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరుగుతుంది. అయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ లేదంటే ఉపాధ్యాయులు కానీ వీళ్ళకి ఏం జరిగింది అనేది ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. మిగతా వాళ్ళ మాదిరిగా అవగాహన లేకుండా వాళ్ళు ఓటింగ్లో పాల్గొనేటువంటి పరిస్థితి ఉండదు. అసలు గ్రూప్ 2లో ఏం జరిగింది, గ్రూప్ 2 తప్పు ఎవరు చేశారు అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పు చేశారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సరిచేయచ్చు కదా, సరిచేయాలనే కదా మా డిమాండ్ అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. తప్పులేదు డిమాండ్ చేయటంలో. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాజ్యాంగబద్ధ సంస్థ ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే హైకోర్టు, అది రాజ్యాంగబద్ధ. హైకోర్టులో ఎప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్లో హైకోర్టులోకి జొరబడరు ప్రభుత్వాలు. ఇది కూడా లెజిస్లేషన్ వేరు, న్యాయ వ్యవస్థ వేరు. సో కాబట్టి దాంట్లోకి ఎంటర్ కారు ఎవరు కూడా. ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంది దీనికి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ ఉంటుందని చెప్పి 2019 ఎన్నికల ముందు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ మర్చిపోయారు. మర్చిపోయి తీరా ఎలక్షన్స్ ముందు ఏం చేశారంటే ఈయన 2024 ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి హడావుడిగా 2023 డేట్ కరెక్ట్గా 2023లో ఈయన నోటిఫికేషన్ ఇచ్చారు. డేట్ కూడా చెప్తాను నేను. 2020 డిసెంబర్లో ఇచ్చారు నోటిఫికేషన్ దీని గ్రూప్ 2కి సంబంధించి. ఇచ్చిన తర్వాత ఏం చేశారు వీళ్ళు, డిసెంబర్ 20 ఎగ్జాక్ట్ డేట్ డిసెంబర్ 20, 2023 899 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. బాగానే ఉంది. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అన్నీ చూసుకుంటారు కదా, రోస్టర్ విధానం అనేది ఒకటి ఉంటుంది. ఈ రోస్టర్ విధానానికి సంబంధించి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఇవన్నీ చూసుకునే నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పోస్టులు ఫిలప్ చేసేదానికి, పరీక్షలు నిర్వహించడానికి ఆయన రోస్టర్ విధానాన్ని చూసుకొని ఇవ్వాలి కదా. సరే అది ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ జరిగింది, ప్రిలిమ్స్ జరిగింది. ప్రిలిమ్స్లో 92,250 మంది క్వాలిఫై అయ్యారు. ఈలోపు రోస్టర్ విధానంలో తప్పు జరిగింది అని చెప్పి నోటిఫికేషన్ పరిశీలించినటువంటి వాళ్ళు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేసింది, కోర్టుకు వెళ్తే ఏముంది, కోర్టు వాయిదాలు ఇస్తుంది కదా. ఈలోపు ఎగ్జామ్ అయితే మీరు ఆపొద్దు, అయితే నియామకాలు మాత్రం కోర్టు తీర్పుకి అనుగుణంగా ఉంటాయని చెప్పి చెప్పింది. సో దాంతో వీళ్ళు ఎగ్జామ్ నిర్వహించారు, ప్రిలిమ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు 2000 గ్రూప్లో రోస్టర్ పాయింట్స్ని కావాలనే తప్పు ఇచ్చారు. అప్పుడు ఎందుకు నియామకాలు ఉండకూడదు, నియామకం చేయకూడదు అనేది ఉద్దేశపూర్వకంగా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ రోజు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అపవాదం. అయితే ఇక్కడ ఏమైంది, టెక్నికల్గా రోస్టర్ పాయింట్ తప్పకుండా అని చెప్పేసి కోర్టు కేసుకి వెళ్తే కోర్టు వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఈ లోపు ఏంది, ప్రభుత్వం మారింది, ఎలక్షన్స్ వచ్చే ప్రభుత్వం మారింది. మొన్న ఫిబ్రవరి ఏం చేసింది, 23న మెయిన్స్ నిర్వహించాలని చెప్పి షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ప్రకారం ఏదైనా నిర్వహించాలి. ఏ ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఉన్నా, తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఉన్నా, ఎవరిదున్నా నోటిఫికేషన్ వన్స్ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ ప్రకారం అయితే నడుచుకోవాలి కదా. సో ఫిబ్రవరి 23వ తారీఖున మెయిన్స్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఎవరు ఇచ్చింది, ప్రభుత్వం కాదు, హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు ఇస్తే పరీక్షలు నిలిపేయండి అని చెప్పి వీళ్ళు వెళ్ళారు. స్టూడెంట్స్ రోస్టర్ విధానం సరిగ్గా లేరు, నిరుద్యోగులు, మీరు పరీక్షలు వాయిదా ఏమని చెప్తే హైకోర్టు ఏం చెప్పింది, పరీక్షలు వాయిదా వేయటానికి లేదు, మెయిన్స్ నిర్వహించాల్సిందని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది.
చేయడంతో వివాదం నెలకొంది. నిరుద్యోగుల్లో ఆందోళన బయలుదేరింది. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయి, వాటిని సర్దిద్దకుండా మీరు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. సహజంగా ఎవరైనా చేస్తారు, ఆందోళన చేశారు. ఆందోళన చేసినటువంటి క్రమంలో ఇది కొంచెం మానవీయ కోణం నుంచి ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. మానవీయ కోణం నుంచి ఆలోచించి ఒక లెటర్ రాశారు ఏపీపీఎస్సీకి. ఇలా రోస్టర్ విధానంలో గతంలో తప్పు చేశారు గత ప్రభుత్వం, కాబట్టి వీటిని పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందేమో మీరు పరిశీలించండి అని చెప్పి ఒక లెటర్ రాశారు. అసలు యాక్చువల్గా అయితే లెటర్ రాయకూడదు, ఇన్వాల్వ్ కాకూడదు. ఎందుకంటే అటువైపు హైకోర్టు, ఇటువైపు ఏమో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీంట్లో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. అయినప్పటికీ లెటర్ రాశారు. లెటర్ రాస్తే ఇప్పుడు ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే ప్రభుత్వం ఏం చెప్తే అది ఉంటుందా అని అంటే, రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళు ఉండేటువంటి మార్గదర్శకాలు, వాళ్ళకు ఉండేటువంటి దాని ప్రకారం ఏపీపీఎస్సీ స్వయం ప్రతిపత్తిగా సంస్థ కాబట్టి అది నిర్వహించుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసినప్పటికీ, లేదా మంత్రి లోకేష్ గారు ఫోన్ చేసి మాట్లాడినప్పటికీ ఏపీపీఎస్సీ తన పని తాను చేసుకోబోయింది. ఎందుకు? హైకోర్టులో డైరెక్షన్ ఉంది కాబట్టి. హైకోర్టు డైరెక్షన్ ఉంది. హైకోర్టు డైరెక్షన్ ఉన్నప్పుడు వీళ్ళు ఆపడానికి లేదు ఎగ్జామ్. ఏపీపీఎస్సీ ఆపమని చెప్పి వీళ్ళు లెటర్ రాశారు. దాని పరిగణలోకి తీసుకోవాలా తీసుకోకూడదా అని చెప్పి తర్జన భర్జన పడిన తర్వాత నో, వాయిదా వేయడానికి లేదు, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం, గో హెడ్ అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయారు. ఏపీపీఎస్సీ వాళ్ళు ఎగ్జామ్ నిర్వహించారు. ఎగ్జామ్ అయిపోయింది, మెయిన్ ఎగ్జామ్. అయితే దీన్ని యాక్చువల్గా అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసినట్టు తప్పు అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం చెబుతుందిగా. మేము తప్పు చేయలేదని చెప్పి వాళ్ళు రావాలిగా బయటకు. అసలు వైసీపీ వాళ్ళు దీని గురించి ఒక్కళ్ళు మాట్లాడలా, ఒక్కళ్ళంటే ఒకళ్ళు మాట్లాడలా. మేము తప్పు చేయలేదు, రోస్టర్ విధానంలో మేము తప్పు చేయలేదు, మేము చేయని తప్పుని చేసినట్టు చూపిస్తున్నారు అని చెప్పి చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. అంటే వీళ్ళు 100% తప్పు చేశారు. కనీసం సోషల్ మీడియాలో కూడా రెస్పాండ్ కావట్లేదు. పోనీ ఇంతమంది లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి పరీక్ష వాయిదా ఏమని చెప్పి చెబుతున్నారు కదా, పోనీ వాళ్ళకన్నా మద్దతు పలకలుగా, వాళ్ళకి సంఘీభావం ప్రకటించాలిగా. జైల్లోకి పోయినటువంటి వాళ్ళని అనేక మందిని పరామర్శించడానికి వెళ్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంత లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి మద్దతుగా ఆయన పోయేసి సంఘీభావం ప్రకటించి, మద్దతు ప్రకటించి ఎగ్జామ్ వాయిదా వేయాలి అని చెప్పి డిమాండ్ చేయాలిగా. చీలా ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల సమస్యల మీద మేము పోరాడతామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అవకాశం వచ్చింది కదా ప్రజల తరపున పోరాడడానికి. ఎలక్షన్స్ ఉన్నాయి, మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నట్లు? అదే అంటే వాళ్ళు చేసిన తప్పు బయటకు ఆల్రెడీ చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా. చేసిన తప్పు అది ఆ రోజు గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరిగిన తప్పు, అది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో జరిగిన తప్పు. ఇప్పుడు ఆ తప్పు దుష్పరిణామాలన్నీ ఇప్పుడు నిరుద్యోగులు ఫేస్ చేస్తున్నారు. సరిచేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడే కోర్టులో ఉంది. కోర్టులో ఉంటే ఇన్వాల్వ్ కావడానికి లేదు కదా. అలాగే ఇక్కడ ఈ స్వయం ప్రతిపత్తి కల్లా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. అది గవర్నమెంట్ మాట ఎందుకు వింటుంది? సంస్థ వినదు కదా. సో వీళ్ళు చేసే ప్రయత్నం వీళ్ళు చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే దీన్ని రాబోయేటువంటి 27వ తారీఖు పోలింగ్ ఉంది ఎమ్మెల్సీ ఎన్నికలు. అది కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో 2 ఉన్నాయి. ఒకటే టీచర్స్ కాన్స్టిట్యున్సీ. సరే, టీచర్స్ కాన్స్టిట్యున్సీలో కానీ లేదంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు పోటీ చేయట్లా, ఎక్కడా పోటీ చేయట్లా. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కమ్యూనిస్టులు అభ్యర్థులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లక్ష్యం ఏంటి? మెజారిటీలు తగ్గించాలి. మెజారిటీలు తగ్గిస్తే ఈ ప్రభుత్వం యొక్క గ్రాఫ్ పడిపోయింది ఈ 9 నెలల్లో, అందుకే మెజారిటీలు రాలేదు, బొటాబొట్టి మెజారిటీతో గెలిచారు అనేటువంటి ఒక స్లోగాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ గ్రాడ్యుయేట్స్ అని, ఇప్పుడు నిరుద్యోగులందరూ ఆల్మోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, వీళ్ళని వ్యతిరేకంగా చేయగలిగితే ఎంతగానో మెజారిటీ తగ్గించగలము అనేది. ఇప్పుడు వీళ్ళు అభ్యర్థులు ఎవరు లేరు అసలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆయన స్వతంత్రగో లేదంటే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి చంద్రబాబు గారు ఏం చెప్పారు, భారీ మెజార్టీతో మీరు గెలిపించాలి, ఈ ప్రభుత్వం మీద మీరు విశ్వాసం ప్రకటిస్తే కనుక పెట్టుబడులు వస్తాయి అని చెప్పాడు ఆయన. ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇవాళ అసెంబ్లీ నుంచి బాయ్కట్ చేసి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు 2028లో మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తాయి ఫిబ్రవరిలో అని ఆయన చెప్తున్నాడు. 28లో ఫిబ్రవరిలో వచ్చేస్తాయి అని చెప్పి చెబుతున్నారు.
25 ఫిబ్రవరిలో ఎలక్షన్లు వస్తాయి, ఈలోపు ప్రభుత్వం బలహీనపడింది, 9 నెలల్లో నేను చేత కావట్లేదు, ఇలాంటి ప్రచారం చేస్తే పెట్టుబడిదారులు వచ్చే అవకాశం ఉందా? ఈ ఎన్నికలు ఏంటంటే మెజారిటీతో గెలిపిస్తే ఈ ప్రభుత్వం మీద మాకు విశ్వాసం ఉంది, ఈ ప్రభుత్వాన్ని మేము బలపరుస్తున్నాం అని ప్రజల నుంచి మద్దతు వస్తే అప్పుడు అక్కడ పెట్టుబడులు వచ్చి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈయన ఎంతసేపు మెజారిటీ తగ్గిద్దాం అనే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిందే ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పు, అది క్లియర్గా వాళ్ళకి తెలుసు నిరుద్యోగులకి. సో కాబట్టి మనం ఏదో మామూలు ఎలక్షన్ అప్పుడు ఏదో డబ్బులు ఇచ్చేసి ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితి కాదు ఈ ఎలక్షన్లు. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించకపోవచ్చు, ఆల్రెడీ వాళ్ళు ఆలోచిస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ రోస్టర్ విధానంలో ఏదైతే ఉందో అది కొంత తప్పు జరిగింది అనేది ఫీల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఫీల్ అయ్యి లెటర్ రాశారు. అంతకుమించి ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏం చేయలేరు కదా, ఏపీపీఎస్ని రద్దు చేయలేరుగా. కోర్టులో డైరెక్షన్ కాదని చెప్పి నువ్వు కోర్టు డైరెక్షన్ పక్కన పెట్టేసి నువ్వు పోస్ట్పోన్ చేయని చెప్పి చెప్పలేరుగా. సో కాబట్టి దీన్ని ఇంకో కోణం నుంచి తీసుకెళ్తాను. ఏంటి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కానీ ఏపీపీఎస్సీ ఎంటలేదు, ఈయన కంట్రోల్ తెప్పారు వ్యవస్థల మీద అనేటువంటి ప్రచారం ఆయన మీద తీసుకొస్తున్నారు. అంటే అసలు ఏ వ్యవస్థ ఎలా ఉంది, ఏ వ్యవస్థలో ఇన్వాల్వ్ కావచ్చు, ఏ వ్యవస్థలో ఇన్వాల్వ్ కాకూడదు అనేటువంటి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా కొంతమంది మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇలాంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంకొక బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.